రైతులుగా ఉన్న రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఈరోజు ఒక పండుగ వాతావరణంలో అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడం చంద్రబాబు గారికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు అమరావతి రైతులు ఎన్నో విధాలుగా ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో అవమానాలు పాల్పడుతూ స్వాతంత్ర పోరాటం అయితే ఏ విధంగా నిర్వహించారో అదేవిధంగా అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేసి నిలుపుకున్న ఈ అమరావతి ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం కావటం మాకు గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాం. చెప్పండి, అమరావతి కోసం మీరు గతంలో అమ్మవారి గుడికి, కనకదుర్గమ్మ గుడికి వెళ్తూ ఉన్నప్పుడు లాఠీలతో కొట్టి రక్తాలు వచ్చేలా కొట్టారు మీ తుళ్ళూరు గ్రామస్తులందరినీ కూడా. ఏం చెబుతారు? ఇప్పుడు అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? జయ అమరావతి అండి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు ఎవరిని చూసినా ఇబ్బందులు పెడతామేనండి. భూములు త్యాగం చేశారని విలువే లేదండి. కనకదుర్గ గుడికి మేము మొక్కులు చెల్లించుకుందామని వెళ్తే ఆ రోజంతా రక్తాలు గారేటట్టు కొట్టారండి. ఎవరైనా ప్రశ్నించారంటే వాళ్ళ మీద కేసులు పెడతారండి. మాకు రాష్ట్రంలో ప్రజలందరూ అండగా ఉండారండి. అప్పుడు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారని తోబుట్టులాగా ప్రతి ఒక్కళ్ళు మాకు ఫోన్లు చేసి కానీ సహాయ సహకారాలు అందించారు. మేము 2 పాదయాత్రలు చేసినప్పుడు వాళ్ళు మాకు భోజనాలు పెట్టారు. మేము ఉండటానికి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆదరించారు. అందుకని ఈరోజు మనకి రాజధానికి పెద్ద పండగ అండి. ఇది రాష్ట్ర ప్రజలందరూ పండగ. అందుకని మా తోబుట్టులందరినీ, అన్ని జిల్లాల వాళ్ళని ఈరోజు ఇక్కడికి రమ్మని మోదీ గారు ప్రజా రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళని రమ్మని మేము ఆహ్వానించాం. ఈరోజు ఆ వచ్చిన వాళ్ళందరం కూడా మేము బొట్టు పెట్టి మళ్ళీ ఇక్కడ పూలిచ్చి కూడా స్వాగతం పలుకుతున్నామండి. మాకు అప్పుడు ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాకు సహాయ సహకారాలను అందించారండి. వీళ్ళందరికీ కూడా మేము ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వేదిక మాకు సంతోషాన్ని ఇచ్చిందండి. ఈ 5 సంవత్సరాలు మాకే పండగ లేదండి, రోజు శిబిరాల్లో పడి ఆడవటమే. అలాంటిది ఇవాళ అటు చంద్రుడు వెలుగుల్లాగా బాబు గారు గెలిచారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో తోడుగా ఉండి రాజధాని రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఫస్ట్ తను స్పందించి వచ్చారండి. ఇప్పుడు పార్టీ గెలవడానికి కూడా ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఆయన గెలవడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. వైసీపీ ప్రభుత్వాన్ని అతపాతాళాన్ని తొక్కేస్తానన్నారు, అలాగే తొక్కేశారు. 11 సీట్లు ఇచ్చి పంపించారు. మేము ఈ సభ సందర్భంగా అటు మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి కూడా మేము సంతోషంగా రైతులందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీరు ఫైనల్గా ఒక విషయం చెప్పండి, అమరావతి నిర్మాణం ఎలా సాగాలని కోరుకుంటున్నారు? అమరావతి నిర్మాణం వీళ్ళు ఏ నోటికైతే ఎడారులు ఇక్కడ శ్మశానాలు అన్నారో వాళ్ళ నోరులు మూతపడేలా రాష్ట్ర ప్రజలందరూ ఏ కలలగన్న రాజధాని, ఢిల్లీని తలదన్నే రాజధాని, సింగపూర్ లాగా కలగన్న రాజధాని, నవనగరాలతో కూడుకున్న రాజధాని కట్టబోతున్నారు. ఈ రాజధాని ఆపటం ఇక ఎవరి వల్ల కాదు, మోడీ గారే రాబోతున్నారు స్వయాన. ఇక ఆయన చేతుల మీదుగా ఈ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఇక అమరావతి పరుగులు పెట్టబోతుందండి. ఈ అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలో ప్రజలందరికీ చెందాలని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, అమరావతి నిర్మాణం ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? ఇక అమరావతి నిర్మాణం పరుగులు ఉరుకులు పెడతా ఉంటుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే మాట తప్పడండి. ఇప్పుడు ఈ పొలం కూడా కాకుండా ఇంకా 40,000 ఎకరాల పొలం తీసుకొని రైల్వే బ్రిడ్జి, విమానాశ్రయము చేయాలి. ఒకటే మాట అడిగారండి, మీకు మున్సిపాలిటీ రాజధాని కావాలా, మంచి కలలుగానే రాజధాని కావాలా చెప్పండి అన్న. మాకు ఆయన చేస్తాడని నమ్మకం ఉందండి. ఎవ్వరూ అపోహపడొద్దండి. మోదీ గారు మట్టి నీరు తెచ్చినప్పుడు ఎంత అవహేళన చేశారండి. ఇప్పటికి కూడా కొంచెం అవహేళన చేస్తానే ఉండారండి. కానీ మోదీ గారు మట్టి నీరు తేటంలో కూడా అది కూడా పెద్ద ఎన్నో నదులని కలిపి తీసుకొచ్చినప్పుడు అది ఎంతో అద్భుతమైనది కదండి. అది కూడా మరి మనకు అమరావతి ఆగిపోకుండా కాపాడగలిగిందంటే మోదీ గారు చేసిన పని కూడా తప్పు పట్టకూడదండి. ఎప్పుడు అలా అవహేళన చేయకూడదండి. ఇప్పుడు మోదీ గారు కూడా ఇప్పుడు ఏం చెప్తాడోనని అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నామండి. బాబు గారు ఢిల్లీలో తలదన్నే రాజధాని చేస్తారని మాటిచ్చారు. మీరు మాత్రము రెండో రాజధానిగా ఢిల్లీకి చేస్తారని మేమంతా అపోహపడుతుంది. ఇంత పొలము ఇంత తీసుకున్నారంటే సామాన్యం కాదండి. ఇది కరెక్ట్ గా రెండో రాజధాని కావాలని అందరం ఆశిస్తున్నామండి. మోదీ గారు ఏం చెప్తారో ఏం చేస్తారోనని ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నామండి. అందరూ మాకు కూడా ప్రజలు కూడా సహకరించారండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ ఫలాలన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మొత్తం డెవలప్ అయ్యి ప్రజలందరూ మాకు తోడ్పడ్డందుకు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండే విధంగా పార్లమెంట్ లో చట్టం కావాలని రైతులు అడుగుతున్నారు, ఏం చెప్తారు? మరి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా విడిపోయింది కదండి, 10 సంవత్సరాలు పూర్తయింది. మరి ఇప్పుడు మాత్రం చట్టం చెయ్యాలండి. అది బాబు గారి వల్ల అడుగుతారు, మోడీ గారు చేసి పెడతారు. ప్రజలు పొలం ఇచ్చారు, రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి
మరి వాళ్ళు చేయాల్సిన పని ఈ రైతులుగా మేము అడిగే అవకాశం వచ్చింది కాబట్టి మేము అడగగలిగాము. కానీ అందరూ తెలివిగలలేనండి, అందరూ ఆలోచిస్తున్నారు. మనం విడిపోయిన రాష్ట్రానికి రాజధాని కట్టుకో